హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజైతే టేస్టీ మరొక కర్రీ అయితే మీ ముందుకొచ్చేసింది. అదేనండి క్యాబేజీ పులిహోర కర్రీ అనమాట. ఇది తింటే పులిహోర తిన్నట్టే ఉంటుంది. ఉత్తినే కూడా తినేయొచ్చనమాట. అంత బావుంటుంది. రైస్‌లో కలుపుకొని తింటే ఇంకా బావుంటుందనుకోండి. ఈ కూర తింటుంటే మీకు సేమ్ పులిహోర తిన్నట్టే ఉంటుందనమాటండి. అలాగే దీన్ని ఈ క్యాబేజీ ఆవపెట్టిన కూర అని కూడా అంటారు దీన్ని. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ పులిహోర కర్రీ తయారు చేయాలంటే క్యాబేజీ అయితే ఉండాలి. శుభ్రంగా కడిగేసి ఇలా చిన్ని ముక్కలుగా ఒక 2 కప్పుల క్యాబేజీ తురుము వచ్చే వరకు తురిమేసుకున్నాను నేను. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. వీలైనంత చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటేనే బావుంటుందనమాట. ఇలా కట్ చేసేసుకున్న దీన్ని శుభ్రంగా ముందే కడిగేసాను. మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్‌లో వేసేసి ఉడికించేస్తున్నాను. కుక్కర్‌లోనైనా ఉడికించుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్‌గా మామూలుగా గిన్నెలో వాటర్ వేసేసి, ఉప్పు వేసేసి కూడా అలా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే ఇలా కుక్కర్‌లో వేసేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు అలాగే కొంచెం సరిపడా నీళ్లు పోసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తున్నాను. మరీ ఎక్కువైతే మళ్ళీ ముద్దయిపోతుంది. ఈలోగా మనం ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క కొంచెం వాటర్‌లో వేసేసి ఇలా నానబెట్టుకోవాలి. ఇది లాస్ట్‌ని వేస్తామనమాట మనం. ఆవబెట్టిన పులిహోరలాగే అనమాట ఇది కూడా ఆవబెట్టిన కూర. అదలా ఊరుతూ ఉంటుంది. ఇప్పుడైతే క్యాబేజీ ముక్కలైతే ఉడికిపోయాయి. వాటర్ అనేది రిమూవ్ చేసేసి ఇలా వడపోసేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది. మరీ ఎక్కువ ఉడికించేసుకుంటే మళ్ళీ ముద్దయిపోతుంది. ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా పులిహోర చేసినట్టే ఉంటుందనమాట. స్టవ్ మీద కడాయి పెట్టేసి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 1 లేక 2 ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుందనమాట. అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 4, 5 ఇలా పొడవుగా చీరేసి వేసేసాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం తురుముకుని వేసుకోండి. మరి ముక్కలైతే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు అట్లా తినలేరు. అందుకని ఇలా తురిమి వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందనమాట. నేను అందుకే ప్రతి దాంట్లోనూ ఇలా అల్లం తురిమే వేస్తూ ఉంటాను. అలాగే కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసేసి ఇవి ఒకసారి అంతా కలిపేసేసి ఇందులోకి మనం క్యాబేజీ తురుము ఉడికించింది కదా, అది వేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట అండి ఇది. ముందుగా మనం ఉడికించి పెట్టుకుంటే చాలండి, ఈజీగా రెడీ అయిపోతుంది. క్యాబేజీ కూడా తొందరగానే ఉడికిపోతుంది కదండి. ఎక్కువ పనేం పట్టదు మనకి, టైం ఏం పట్టదు. ఇదైతే ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు అలా మూత పెట్టేస్తే సరిపోతుంది. నిమిషం కూడా అక్కర్లేదండి, కొద్దిసేపు అలా అంతా కలిసిపోయి మిక్స్ అయ్యే వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నాకు ఈ కూర చూస్తుంటే పనసపొట్టు కూర ఎప్పుడు తినాలనిపిస్తుందండి. పనసపొట్టు కూర కూడా సేమ్ ఇలాగే చేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆవాలు నానబెట్టాను కదా, అవి అయితే కొంచెం రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ కొంచెం పేస్ట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వాటర్ ఉంచుకొని ఆ వాటర్ తోటే ఇది వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట అండి. ఇంక సేమ్ పులిహోర తిన్నట్టే ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినండి ఎంత బాగుంటుందో. మొత్తం అన్నం అంతా ఈ కూరతోనే తినేస్తారనమాట. అసలు ఉత్తి కూరే తినేస్తారండి నచ్చితే. అలా ఉంటుందనమాట అండి టేస్టు. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. వెంటనే ఇది ఇలా తయారు చేసాక ఎక్కువసేపు ఉంచకూడదనమాట అండి. వెంటనే కలిపేసుకోవాలి కూరల్లో. అందుకని మనం కలిపే ముందే మనం ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ముందే రెడీ చేసేసుకోకూడదు. ఇది కూడా కొంచెం చల్లారింది కదా, ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు. పైన కొంచెం పులుపు వేద్దాము. కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. లేదంటే మీరు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసామంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద మగ్గించుకోవాలన్నమాట. కొంచెం నీరు అనేది దగ్గర పడే వరకు. నిమ్మకాయే కదా, నేను లాస్ట్‌లో వేసేస్తున్నాను. నిమ్మరసం వేసేసి ఆవపిండి కూడా వేసి కలిపేస్తే మంచి టేస్టీగా క్యాబేజీ పులిహోర అలాగే క్యాబేజీ ఆవపెట్టిన కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీస్ అయితే చాలామంది అన్‌సబ్స్క్రైబ్ వాళ్ళే, అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుందనమాట. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. లెమన్ రైస్ లాగే లెమన్ క్యాబేజీ అయితే రెడీ అయిపోయింది. సో లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. ఈలోగా మాత్రం టేస్టీగా ఈ క్యాబేజీ ఆవపెట్టిన కూర ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.